హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వర హబ్. ఈరోజు నేను రెండు ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. ఒకటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్, సెకండ్ గెస్ట్ ఫ్యాకల్టీ కడప జిల్లాలో గెస్ట్ ఫ్యాకల్టీ. సో వివరాల్లోకి వెళ్ళే ముందు ఒకటి చూసుకుందాం. ప్రత్యేక ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇది అనంతపురం డిస్ట్రిక్ట్ ఎడిషన్లో వచ్చిన ముఖ్యమైన అప్డేటు. వివరాలు చూసినట్లయితే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం తెలిపారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ అంటే టీజీటీ, ప్రైమరీ ఉపాధ్యాయ పోస్టులు అంటే ప్రైమరీ గ్రేడ్ టీచర్స్, తాత్కాలిక స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు అర్హులతో భర్తీ చేస్తామని చెప్పారు. ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళతో ఆ పోస్టులని ఫిలప్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారండి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ పోస్టులు తిరుపతి, అనంతపురం, కడప, చిత్తూరు అంటే 4 డిస్టిక్లో ఒక్కొక్కటి చొప్పున. తమిళనాడులోని తిరుత్తణిలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక ఉపాధ్యాయుల పోస్టులు తిరుపతి, చిత్తూరు ఒక్కొక్కటి చొప్పున. తిరుత్తణిలో 3 ఉన్నాయి. కడపలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీజీటీ ఉపాధ్యాయ పోస్టులకు బీఈడి, ఎంఆర్ అండ్ ఐడి, ప్రాథమిక ఉపాధ్యాయుల పోస్టులకు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఆర్ అండ్ ఐడి పూర్తి చేసి ఉండాలి. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉన్న కళాశాలల్లో కోర్సు పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. తాత్కాలిక విధానంలో భర్తీ చేసే స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు తిరుపతి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి ప్రత్యేక ఆశ్రమ పాఠశాలల్లో ఒక్కొక్కటి చొప్పున ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు డిప్లొమా ఇన్ హియరింగ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి డిప్లొమా ఇన్ హియరింగ్, లాంగ్వేజ్, స్పీచ్, బీఎస్సీ, ఏఎస్ఎల్సి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తులను ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ సేవా సమితి, అన్నమయ్య మార్గ్, ఎయిర్ బైపాస్ రోడ్డు, తిరుపతి చిరునామాకు 10 రోజుల్లోగా పంపించాలని సూచించారు. ఇక్కడ వారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ పోస్టల్ అడ్రస్ ద్వారా ఆ అడ్రస్కి పంపించినట్లయితే వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి. అవకాశం అనేది అన్నిసార్లు రాదు, ఒక్కసారి మాత్రం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్లోకి వెళ్తే, గెస్ట్ ఫ్యాకల్టీ కడపలో గెస్ట్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ నథింగ్ బట్ మోర్ దెన్ అవుట్ సోర్సింగ్. వాళ్ళు తీరండి, పర్మనెంట్గా ఉంటారు. ఎప్పటికైనా ఆ పోస్టు కాంపిటీషన్ లేనప్పుడు కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఈలోపు చదువుకుంటూ డిఎస్సి రాయొచ్చు, అదర్ కాంపిటేటివ్ టీచర్ ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు. అంటే మీరు పర్మనెంట్ టీచర్ అవ్వరు, కానీ పర్మనెంట్ టీచర్ లాంటి వారే. సో వివరాలు చూసినట్లయితే, అతిథి ఉపాధ్యాయులకు దరఖాస్తుల ఆహ్వానం. ఇది మనకు కడప డిస్టిక్లో వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అతిథి ఉపాధ్యాయులుగా పనిచేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఉదయశ్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బి కొత్తపేట పీజీటీ ఇంగ్లీష్, టీజీటీ హిందీ, పీలేరు జేఎల్ ఇంగ్లీష్ పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఎవరైతే పీజీటీ ఇంగ్లీషు, టీజీటీ హిందీ, పీలేరు జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ, పీజీ, బీఈడి మెథడాలజీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్స్ జిరాక్స్ను
జతపరిచి ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు, అంటే ఈ మంత్ నవంబర్ 26 తేదీ నవంబర్ 26 ఈవినింగ్ 5 o'clockకి జిల్లా కోఆర్డినేటర్ గురుకుల సొసైటీ డి బ్లాక్ కొత్త కలెక్టర్ కార్యాలయం కడప జిల్లాలో స్వయంగా అందజేయాలన్నారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారే వాళ్ళ సర్టిఫికెట్స్ జిరాక్స్ని ఏవైతే మెన్షన్ చేశారో వాటన్నిటిని తీసుకొని కొత్త కలెక్టర్ కార్యాలయం కడపలో స్వయంగా అందజేయాలని చెప్పారు. సో ఈరోజు 2 ముఖ్యమైన అప్డేట్లను తీసుకొని వచ్చాను. ఇంకా ఎలాంటి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.